హలో ఎవరీవన్, వెల్కమ్ టు జాబ్స్ అలర్ట్ తెలుగు. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మార్చ్ 21న స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 12 ఎండ్ అయిపోతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి మే లేదా జూన్ నెలలో ఉండబోతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకు టోటల్ 100 పోస్టులు ఉన్నాయి. అందులో అకౌంట్స్ వాళ్ళకి 20, యాక్చువేరియల్ వాళ్ళకి 5, ఇంజనీరింగ్ వాళ్ళకి 15, ఇంజనీరింగ్ ఐటీ స్పెషలైజేషన్ వాళ్ళకి 20, మెడికల్ ఆఫీసర్స్కి 20, లీగల్ వాళ్ళకి 20 పోస్టులు ఉన్నాయి. ఇందులో టోటల్ 100 పోస్టులో ఎస్సీ వాళ్ళకి 13, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 26, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 9, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 45 ఉన్నాయి. ఇందులో బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 3, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి 1 ఉంది. మనకు వీటికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అకౌంట్స్ వాళ్ళు బీకామ్ విత్ 60% మార్క్స్ కానీ, లేదా ఎంబీఏ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, ఆర్ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ చేసి ఉండాలి. యాక్చువేరియల్ వాళ్ళకు వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా యాక్చువేరియల్ సైన్స్లో చేసి ఉండాలి. ఇంజనీరింగ్ ఐటీ వాళ్ళు వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ ఐటీ ఆర్ సిఎస్సి ఆర్ ఈసీఈ చేసి ఉండాలి, లేదా ఎంసీఏ విత్ 60% చేసి ఉండాలి. ఇంజనీర్స్ వచ్చేసరికి బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ లేదా మాస్టర్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎంటెక్ ఇన్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ సివిల్ ఆర్ కెమికల్ ఆర్ పవర్ ఆర్ ఇండస్ట్రియల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్లో చేసి ఉండాలి. డాక్టర్స్ వచ్చేసరికి ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ చేసి ఉండాలి. ఎంబీబీఎస్ లేదా బీడీఎస్ చేయని వాళ్ళు ఈక్వివాలెంట్ ఏదైతే ఫారిన్ డిగ్రీస్ ఉంటాయో మనకు నేషనల్ మెడికల్ ఏజెన్సీ ద్వారా అప్రూవ్ చేయబడినాయి అది, లేదా వ్యాలిడ్ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న ఉండాలి. ఆఫ్టర్ మన గ్రాడ్యుయేషన్ మెడికల్ కౌన్సిల్ నుంచి వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. లీగల్ వాళ్ళు అయితే గ్రాడ్యుయేట్ ఇన్ లా విత్ 60% చేసి ఉండాలి. ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏవైతే రిజర్వేషన్ పోస్టులు ఉన్నాయో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ వాళ్ళ రిజర్వేషన్ క్యాస్ట్ని బట్టి అప్లికేబుల్ అవుతుంది. మనకు సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మొత్తం 3 స్టేజెస్లో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 అండ్ ఇంటర్వ్యూ. పేపర్ 1 వచ్చేసరికి జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచరు, టోటల్ సెలక్షన్ ప్రాసెస్లో ఇంక్లూడ్ అవ్వదు. పేపర్ 1 నుంచి మనకు వచ్చేసరికి మనకు టోటల్ 100 మార్క్స్కి ఉంటుంది. అందులో 3 సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్. ప్రతి సెక్షన్కి సపరేట్గా సెక్షనల్ కట్ ఆఫ్ టైం ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసరికి 30 మార్క్స్కి ఉంటుంది, 20 మినిట్స్ సెక్షనల్ కట్ ఆఫ్ టైం. రీజనింగ్ ఎబిలిటీకి 35 మార్క్స్, 20 మినిట్స్ టైం ఉంటుంది. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 మార్క్స్, 20 మినిట్స్ టైం ఉంటుంది. ఎవ్రీ సెక్షన్ అనేది మినిమం క్వాలిఫై అవ్వాలి. ఏ ఒక్క సెక్షన్ క్వాలిఫై కాకపోయినా మనకు డిస్క్వాలిఫై చేసేస్తారు. ఈ పేపర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:20 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి 1:20 రేషియోలో మనకు డిస్టిలేషన్ చేసి పేపర్ 2కి క్వాలిఫై చేస్తారు. మనకు పేపర్ 1 నుంచి 1:20 రేషియోలో తీసిన తర్వాత పేపర్ 2కి ఎలిజిబిలిటీ వస్తుంది. పేపర్ 2 వచ్చేసరికి ఆబ్జెక్టివ్ 200 మార్క్స్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ 30 మార్క్స్కి ఉంటుంది. మనకు డిస్క్రిప్టివ్కి 30 మినిట్స్ టైం ఉంటుంది. అది కంప్యూటర్ సిబిటి టైప్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ మనకి ఇచ్చిన దాన్ని కంప్యూటర్లోనే టైపింగ్ చేయాల్సి వస్తుంది. పేపర్ 2 షెడ్యూల్ చూసుకుంటే టెస్ట్ ఆఫ్ రీజనింగ్కి 40 మార్క్స్, 30 మినిట్స్ టైం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, 30 మినిట్స్ టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి 40 మార్క్స్, 25 మినిట్స్ టైం ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి 40 మార్క్స్, 30 మినిట్స్ టైం ఉంటుంది. స్పెషలిస్ట్ స్ట్రీమ్ అంటే మనకు వచ్చిన టెక్నికల్ లేదా మనకు రిలవెంట్ డిసిప్లిన్ ఏదైతే సబ్జెక్ట్ మనం తీసుకుంటున్నామో దానికి 40 మార్క్స్, 35 మినిట్స్ టైం ఉంటుంది. టోటల్ 200 మార్క్స్కి ఉంటుంది. ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. అది 30 మినిట్స్ డ్యూరేషన్లో 30 మార్క్స్కి ఉంటుంది. అందులో 10 మార్క్స్ లెటర్ రైటింగ్కి, 20 మార్క్స్ ఎస్సే రైటింగ్ ఉంటుంది. పేపర్ 2లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. మనకు ఓవరాల్గా సెలక్షన్ ప్రొసీజర్కి వచ్చేసరికి వెయిటేజ్ చూసుకుంటే పేపర్ 2లో వచ్చిన మార్క్స్కి ఓన్లీ మనకు డిస్క్రిప్టివ్ని కన్సిడర్ చేయరు. డిస్క్రిప్టివ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఆబ్జెక్టివ్ 200 మార్క్స్కి ఉంది కదా, ఆ 200 మార్క్స్లో 80% వెయిటేజ్
అలాగే ఇంటర్వ్యూ యొక్క మార్క్స్ 20% వెయిటేజ్ తీసుకుని టోటల్ 100%కి మనకు చూసుకొని సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. మనకు పేపర్ 1 ఇంకా పేపర్ 2లో ఏవైతే అబ్జెక్టివ్ టైప్ మార్క్స్ ఉన్నాయో వాటికి నెగిటివ్ వచ్చేసరికి 1/4 ఉంటుంది. అంటే ఈచ్ రాంగ్ ఆన్సర్స్కి 1/4 నెగిటివ్ కట్ అవుతుంది. మనకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ ఆర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ లేదా కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 250 రూపీస్ ప్లస్ జిఎస్టీ అప్లికేబుల్ అవుతుంది. అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 1000 రూపీస్ వస్తుంది అప్లికేషన్ ఫీ. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు www.orientalinsurance.org.in లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.